వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూలకు సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక స్థలం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ప్రస్తుతం సమాజంలో కొన్ని సంఘటనలు భలే విచిత్రంగా ఉంటాయి, ఒక రకంగా బాధ కూడా కలిగిస్తాయి. ఇప్పుడు నేను చెప్పేది అటువంటి కోవకు సంబంధించింది. విజయవాడకు చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతని వయసు 28, హైదరాబాద్లో మంచి జాబ్ చేస్తున్నాడు. లక్షల్లో జీతం, వారానికి ఒకసారి లేకపోతే 15 రోజులకు ఒకసారి ఇంటికి వస్తాడు. 2 రోజులు ఇంటికాడ ఉండి చక్కగా హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి వెళ్తుంటాడు. ఇటువంటి క్రమంలోనే ఫ్రెండ్స్ ద్వారా ఒక మహిళ పరిచయం. నేను మహిళ అన్న అతని ఉద్దేశంలో ఒక అందమైన యువతి పరిచయం. పరిచయం అయిన తర్వాత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పకల్లా. ఫోన్ కాల్స్, ముందు చాటింగ్ మొదలవుద్ది, తర్వాత కాలింగ్ మొదలవుద్ది, తర్వాత ఇంకా వీడియో కాలింగ్లు, వీడియో చాటింగ్లు, ఇవన్నీ పరిధి దాటి వెళ్తూ ఉంటాయి. ఇటువంటి క్రమంలోనే ఆ యువకుడు ఈమెని బాగా నమ్మేశాడు. సరే మనకు టైం పాస్ అవుతుంది, మ్యారేజ్ దాకా వెళ్ళాడట. చాటింగ్లో కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. లాస్ట్ అలా ఒక 3 నెలలు ఎవరిని చూసుకోలే, ఒకరినొకరిని చూసుకోలేదట. లాస్ట్కి విజయవాడలో మ్యూచువల్ ఫ్రెండ్స్, ఏ ఫ్రెండ్ ద్వారా అయితే ఆమె పరిచయం అయిందో వారంతా గెట్ టుగెదర్గా ఒక పార్టీ అరేంజ్ చేసుకున్నారు. ఆ పార్టీకి మనల్ని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసిన తర్వాత ఆ పార్టీకి ఆ మహిళ, ఆ యువతి, అతని ఉద్దేశంలో అందమైన యువతి, ఆమెను కూడా ఇన్వైట్ చేశారు. ఆమె కూడా వచ్చింది, ఇతను కూడా వచ్చాడు. ఒక సంధ్య వేళ శనివారం సాయంత్రం విజయవాడలో ఒక ప్లేస్లో పార్టీ జరుగుతుంది. మనోడు ఆ యువతి ఎవరు అని మొత్తం అంతా సర్చింగ్ ఆపరేషన్ అది చేస్తాడట. అక్కడ లాస్ట్కి ఏది ఎక్కడ ఉంది ఈ అమ్మాయి అనేసరికి ఎక్కడ కూడా దొరకట్లా ఆచూకీ. అయితే ఒక వ్యక్తిని, అమ్మాయి నాతో మాట్లాడుతుంది కదా ఎవరంటే ఫలానా వ్యక్తి అని చూపించాడు. మనోడు షాక్. మనోడికి 28 వయసు, ఆ అందమైన యువతి వయసు మనోడు అనుకున్నట్లు 58 అట. వెంటనే షాక్ అయ్యి దానికి సంబంధించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే, ఏదైతే ఈ వ్యక్తి చాట్ చేసినటువంటి చాటింగ్, అలాగే కాల్స్ తెలివిగా రికార్డ్ చేయటం, నువ్వు నాతో సంబంధం కొనసాగించాలి, పెళ్లి చేసుకోకపోయినా నువ్వు నాతో మాట్లాడాలి ఎప్పటికప్పుడు. మనోడు దాదాపుగా ఒక 5 లక్షల వరకు ఫోన్పే, గూగుల్ పే, ఇంకా పేటిఎం అవన్నీ చేశాడట. ఇలా చేయాలి అని చెప్పి అతనికి ఒక షరతు పెట్టిందని. అలా దాదాపుగా 3 నెలలు సరే నేను చేస్తానని చెప్పి అతను అదే కంటిన్యూ చేశాను. వేధింపులు ఎక్కువయ్యి పోలీస్ స్టేషన్కి ఇప్పుడు చేరుకుంది పంచాయతీ. మహాప్రభు, ఆ ఆంటీ నుంచి నన్ను కాపాడండి, ఆ ఆంటీ వేధింపులు ఎక్కువైపోయాయి అని. అంటే ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, సిల్లీగా ఉండొచ్చు, బట్ సమాజంలో జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనే నేను ఈ టాపిక్ చెప్తాను. అంతే తప్ప ఆ యువకుడిని తప్పుబట్టాలనో లేకపోతే ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరినో కించపరచడానికో కాదు. కానీ ఏ రకమైనటువంటి క్రైమ్, ఇది ఒక రకమైనటువంటి క్రైమే. మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎలాంటి దారుణాలు, అలాగే అక్రమాలు, అవినీతి సంబంధించిన కార్యకలాపాలు సాగుతున్నాయో, కంటిన్యూ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. సైబర్ క్రైమ్ అనేది పెరిగిపోయింది. లాటరీ తగిలిందని, లేదా మీరు అది గెలుచుకున్నారు, ఇది గెలుచుకున్నారని ఏ రకంగా ఒక వాట్సాప్కో లేకపోతే దేనికో ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ క్లిక్ చేస్తే మన అకౌంట్లో ఉన్న మొత్తం అంతా క్లీన్ స్వీప్. సో అంటే యువతులు కానీ మహిళలు కానీ కొంతమంది, ఇక్కడ మహిళలంతా అలా ఉంటారు, యువతులంతా అలా చేస్తారనే ఉద్దేశం కాదు, కానీ కొంతమంది ఈ రకమైనటువంటి ఈజీ వేలో మనీ సంపాదించాలి. ఆమెకైనా కనీసం బుద్ధి ఉండాలి. కొడుకు వయసు, ఆమెకిద్దరు, ఒక కొడుకు కూతురట. కూతురికి ఆల్రెడీ పెళ్ళయింది, కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. విజయవాడలో సైబర్ క్రైమ్ కేసు నమోదు అవటం, దానికి సంబంధించి ఆ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి వారు దీనికి కేసు రిజిస్టర్ చేసి ఇద్దరిని కౌన్సిలింగ్ పిలిచారట. అంటే ఆమె తప్పయింది, నేను ఇలా చేయకూడదని చెప్పి ఒక లెటర్ రాసి ఇచ్చిందండి ఆ యువకుడు. అంటే కొంతమంది యువకులను టార్గెట్గా చేసుకొని ఇట్లా అక్రమార్కులు ఏ విధమైనటువంటి బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు దీన్ని. సరే అతని వీక్నెస్, చాటింగ్ చేశాడు, కాల్స్ చేశాడు, వీడియో కాల్స్లో మాట్లాడుకున్నారు. అప్పుడు కూడా అతను కూడా ఐడెంటిఫై చేయాలిగా, ఈమె మేకప్తో ఎంత ఉన్నా సరే. సో ఇది ఒక గుణపాఠం జరిగింది నాకు అని చెప్పి ఫ్రెండ్స్ దగ్గర అతను ఇదయ్యాడు. మొత్తానికైతే దీనిపై యువతలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. దాదాపుగా చాలామంది ఇట్లా ఎవరినైతే మనం మోసం చేస్తే ఈజీగా మన ట్రాప్లో పడతారు, వారి దగ్గర నుంచి అందిన కాడికి దోచుకోవచ్చు, అవసరమైతే నిలువు దోపిడీ.
ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉంటారో వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్పడం కోసమే నేను ఈ టాపిక్ తీసుకున్నాను. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.